కొంచెం ఆయిల్ పోసుకొని చెక్క, లవంగ, ఉల్లిగడ్డలు, కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. అందరికీ చికెన్ బిర్యానీకి కొందరికి గ్రేవీ ఉంటే బాగుంటుంది అంటారు కాబట్టి నేను ఇలా గ్రేవీ టైప్లో కూడా చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న పీసెస్ నుంచి నేను ఒక 3 పీసెస్ తీసుకొని సూప్ చేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంతకుముందు మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఆ వాటర్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఎంత సూప్ కావాలనుకున్న వాళ్ళు అంత వాటర్ పోసుకోవచ్చండి. నేను ఇలా కొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. వాటర్ ఇనికిపోతాయి కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా చేసుకోవచ్చు, కానీ మా వాళ్ళు నార్మల్గా తింటారని నేను కొంచెం వేస్తున్నానండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి, మంచిగా ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇందులో పీస్ ఉడికేదాకా మంచిగా మరిగించుకోవాలండి. చూసారా ఎంత బాగా చిక్కగా కూడా అయిన సూప్. ఇందులోకి మనం గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ని.